ఏసీఎన్ న్యూస్కి స్వాగతం. స్టడీ ప్లస్ 2025 ఆధ్వర్యంలో వ్యక్తిగత వికాస పరీక్షను నైపుణ్యాల శిక్షణ సదస్సును మంగళవారం నెల్లూరులోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు నెల్లూరు నగరంలోని వివిధ హైస్కూల్ విద్యార్థులు హాజరయ్యారు. ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మరియు స్టడీ ప్లస్ 2025 కన్వీనర్ కె. డొమినిక్ రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ఈ అవగాహన క్లాసులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పరీక్షలో భయం లేకుండా లక్ష్యంతో చదివే మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. ఈ సదస్సులో 700 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. విద్యార్థులకు పరీక్ష సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అబ్దుల్ హమీద్, సైకాలజిస్ట్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కంచి డొమినిక్ రెడ్డి. నేను ఈ స్టడీ ప్లస్ 2025 కన్వీనర్. నేను ఒక ఉపాధ్యాయుడిని, ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. గత 12 సంవత్సరములుగా నెల్లూరు నగరంలో ఉండే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యా నైపుణ్యాలు, పరీక్షా నైపుణ్యాలు మరియు ఎలా చదవాలి, జ్ఞాపక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాలపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము మా బృందం తరఫున. ఈ డిఈఓ గారి అనుమతితో చేస్తున్న ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరంలోని వివిధ మున్సిపల్, ఎయిడెడ్, జెడ్పీ మరియు గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులు సుమారు 1400 మంది, ఉదయం 700 మంది, మధ్యాహ్నం 700 మంది పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వారు మంచి మార్కులతో పాస్ అవ్వాలని మేము విద్యాశాఖ వారితో సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. పరీక్షలకు పోవలసిన విద్యార్థులు పరీక్షలకి బాగా ప్రిపేర్ అవ్వడము చాలా ప్రధానమైన అంశము. పరీక్షలంటే భయము, ఎగ్జామినేషన్ ఫియర్ అనేది ఎవరైతే సిద్ధపడకుండా ఉంటారో, ఎవరైతే బాగా చదవకుండా ఉంటారో అటువంటి వారికి ఎక్కువ ఉంటుంది పరీక్షలంటే భయం. తర్వాత కొంతవరకు పరీక్షలంటే ఒత్తిడి, కొంతవరకు భయం ఉండడం చాలా సహజము, అవసరము కూడా. అంత మాత్రాన వారు భయపడాల్సిన అవసరం లేదు. ముందు రోజు వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఉండడము, బాగా చదువుకొని కొత్త పాయింట్లు ఏమి చదవకుండా అప్పటి వరకు నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఎగ్జామినేషన్ హాల్ వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లో కూడా వారు టెన్షన్ పడకుండా నిదానంగా తాము రాయవలసిన వాటిని సక్రమైన పద్ధతిలో కానీ వాళ్ళు ప్రజెంట్ చేస్తే మంచి మార్కులతో వాళ్ళు పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సయ్యద్ అబ్దుల్ హమీద్, అర్బన్ మండల విద్యాశాఖ అధికారి పనిచేస్తున్నాను. గత 40 సంవత్సరాల నుంచి నేను 10వ తరగతి పిల్లకాయలను గమనిస్తున్నాను, వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తున్నాను. నా ఆత్మీయ మిత్రులు డొమినిక్ రెడ్డి, అలాగే మన రమేష్ బాబు ఇంతకుముందు పూర్వపు ఎంఈఓగా పనిచేశారు. వీళ్ళిద్దరూ గత 12 సంవత్సరాల నుంచి ఒకరికొకరు తోడుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్య భూమిక డొమినిక్ రెడ్డి గారిదేనా, ఆయనకు సపోర్ట్గా రమేష్ బాబు గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను 10వ తరగతి వాళ్ళకు మిగతావన్నీ ఆల్రెడీ టీచర్లు, వాళ్ళ స్కూల్ టీచర్లు, మోటివేటర్స్ అందరూ ఇస్తుంటారు. కానీ నేను గమనించింది ఒక గ్యాప్ ఏంటంటే రెండు. ఇప్పుడు ఫోన్ ఉంది, దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఒకే ఇంట్లో అత్యంత పేద పిల్లకాయలు ఫోన్ సహాయంతో ఆ నెట్ ఒకటి తీసుకొని ఒకేసారి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు. చూడండి, ఫోన్ ఎంత ఉపయోగపడింది. కానీ దాన్ని నెగిటివ్గా వాడితే హత్యలు కూడా చేస్తున్నారు దుర్మార్గంగా. అదేవిధంగా నా అబ్జర్వేషన్ ఏంటంటే స్టూడెంట్స్ మధ్య ఈ పీర్ గ్రూప్ ఉంది చూసారా, ఒకే ఏజ్ గ్రూప్, వాళ్ళు కలిసిమెలిసి ఒకరికొకరు కోఆర్డినేషన్గా చదువుకుంటే అద్భుతాలు జరుగుతాయి. అదే వాళ్ళు ఒకరి మీద ఒకరి ద్వేషంతో నెగిటివ్గా ఒకరు ఇబ్బంది పెట్టుకునేటువంటి సైకాలజీ డెవలప్ చేసుకుంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అది ఈ సందర్భంగా 10వ తరగతికి గైడ్ చేసే టీచర్లకు, మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువగా నేను ఇచ్చే సూచన ఏంటంటే మిగతా అన్ని విషయాలు గమనిస్తారు. ఈ పీర్ గ్రూప్లో మధ్య ఆరోగ్యకరమైనటువంటి హెల్పింగ్గా ఒకరు తోడ్పాటు ఇస్తూ చదువుకునే నేచర్ డెవలప్ అవుతుందా, లేకపోతే ఒకరు డిస్టర్బ్ చేసుకుని ఒకరు ఇబ్బంది పెట్టుకునేటువంటి నేచర్, అది చాలా జాగ్రత్తగా ఈ పరీక్షలకు ముందు గమనించి వాళ్ళకు మంచి వాతావరణంలో, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో చదువుకునేటువంటి సౌకర్యాలని తల్లిదండ్రులు కానీ, మేనేజ్మెంట్ కానీ, టీచర్స్ కానీ అందరూ కలిసికట్టుగా చేస్తే అద్భుతాలు జరుగుతాయి.
కాబట్టి నా చిన్న సూచనను నేను ఎన్నోసార్లు గమనించి ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ చెప్తున్నాను. ఈ గ్యాప్ 2 జరుగుతాయి. మంచి జరిగితే అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళలో ఏదైనా గ్యాప్స్ వచ్చి చదువుకు పక్క తొలగి పరీక్షల ముందర ఏదైనా డిస్టర్బ్ అయ్యారంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.